హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి డే 1కి సంబంధించినటువంటి సిలబస్ అండి. డే 1కి సంబంధించి మనము సిక్స్త్ క్లాస్ తెలుగుకి సంబంధించి మనం ప్రిపేర్ అవుతూ ఉన్నాం కదా. ఫస్ట్ త్రీ లెసన్స్ వచ్చేసి కంప్లీట్ అయ్యాయండి. మనము ఈరోజు ఇచ్చినటువంటి సిలబస్లో ఫస్ట్ 3 లెసన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే చూడండి. సో నెక్స్ట్ 3 లెసన్స్ అండి. సమయస్ఫూర్తి, మన మహనీయులు, శుభాషితాలు, వీటికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ బిట్స్ అయితే చూద్దాము. సో దాంట్లో కంటిన్యూషన్ బిట్స్లో ఫస్ట్దండి కందుకూరి వీరేశలింగం గారి బిరుదు. ఆప్షన్స్: ఫస్ట్ది గద్య కవి, ఆప్షన్ 2 అభినవ తిక్కన్న, ఆప్షన్ 3 గద్య తిక్కన్న, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. సో ఏమని పిలుస్తారండి? కందుకూరి వీరేశలింగం గారి బిరుదు వచ్చేసి గద్య తిక్కన్న. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టి చూద్దాము. క్రింది వాణిలో కందుకూరి వీరేశలింగం గారి రచన కానిది ఏది అనేసి ఇచ్చారండి. కందుకూరి వీరేశలింగం గారి రచన కానిది. ఆప్షన్స్: ఫస్ట్ది రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 2 సత్యరాజ పూర్వదేశ యాత్రలు, ఆప్షన్ 3 హాస్య సంజీవిని, ఆప్షన్ 4 ఆంధ్రదేశ చరిత్ర అనేసి ఇచ్చారు. కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఆంధ్రదేశ చరిత్ర. ఆంధ్ర కవుల చరిత్ర అంటే మనకు కందుకూరి వీరేశలింగం గారి రచన అవుతుంది, ఆంధ్రదేశ చరిత్ర అనేది కాదు. నెక్స్ట్, సమయస్ఫూర్తి పాఠ్యభాగం దేని నుంచి తీసుకోబడినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది నీతి చంద్రిక, ఆప్షన్ 2 విగ్రహతంత్ర, ఆప్షన్ 3 మిత్రలాభము, ఆప్షన్ 4 సతిహిత బోధిని అనేసి ఇచ్చారండి. సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఉంది కదా మనకు. సో అది మనకు దేని నుంచి తీసుకున్నారండి? ఇది పంచతంత్ర కథల్లో నుంచి తీసుకోబడినటువంటి విగ్రహతంత్ర అనేటటువంటి లోనిది అండి పాఠం. మనకు విగ్రహ తంత్రలోనిది మనకు ఈ సమయస్ఫూర్తి అనేటటువంటి పాఠ్యం. నెక్స్ట్, వటము అనే పదానికి అర్థము. ఆప్షన్ ఫస్ట్ది విరోధము, ఆప్షన్ 2 స్ఫూర్తి, ఆప్షన్ 3 స్నేహము, ఆప్షన్ 4 చెట్టు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వటము అంటే అర్థం ఏంటండి? చెట్టు. ఆప్షన్ 4. నెక్స్ట్ది సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో ఫలితుడు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది పిల్లి, ఆప్షన్ 2 ఎలుక, ఆప్షన్ 3 కాకి, ఆప్షన్ 4 వేటగాడు అనేసి ఇచ్చారు. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫలితుడు అంటే ఎలుక అండి. ఫలితుడు అంటే ఎవరు? ఎలుక. నెక్స్ట్, పిల్లికి ఉండే పేరు ఏంటండి? రోమశుడు. పిల్లికి ఉండే పేరు రోమశుడు అండి. నెక్స్ట్, ఇక్కడ వేటగాడికి వేటగాడే ఉందండి. నెక్స్ట్, చంద్రకుడు అని ఉందండి. చంద్రకుడు అంటే ఎవరు? గుడ్లగూబ. చంద్రకుడు అంటే గుడ్లగూబ. సో ఇక్కడ సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో ఫలితుడు ఎవరు? ఎలుక. రోమశుడు ఎవరు అంటే పిల్లి అండి. గుడ్లగూబ ఎవరు అంటే చంద్రకుడు. పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మిత్రమా నమస్కారము, జాతి వైరం ఉన్న శత్రువులము, ఈ మాటలు ఎవరితో అన్నారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది రోమశుడు ఫలితుడితో అన్నాడు, ఆప్షన్ 2 ఫలితుడు రోమశుడితో అన్నాడు, ఆప్షన్ 3 రోమశుడు చంద్రకుడితో అన్నాడు, ఆప్షన్ 4 చంద్రకుడు రోమశుడితో అన్నారు అనేసి ఇచ్చారు. సో ఎవరితో అన్నారండి? వీళ్ళు వచ్చేసి ఫలితుడు రోమశుడితో అన్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫలితుడు అంటే ఎవరు? ఎలుక. రోమశుడు అంటే ఎవరు? పిల్లి. అంటే ఎలుక పిల్లితో అన్నదన్నమాట. నెక్స్ట్, సమయస్ఫూర్తి పాఠంలో ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అని అన్నది ఎవరు? ఆప్షన్ ఫస్ట్ది ఫలితుడు, ఆప్షన్ 2 రోమశుడు, ఆప్షన్ 3 చంద్రకుడు, ఆప్షన్ 4 వేటగాడు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫలితుడు అంటే ఎలుక, రోమశుడు అంటే పిల్లి. ఇవి పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. చంద్రకుడు అంటే గుడ్లగూబ అండి. చంద్రకుడు అంటే ఎవరు? గుడ్లగూబ.
గూబ. సో దీంట్లో మనకు వేటగాడు అంటే వేటగాడే. సో ఈ పాఠంలో ఆ కిరాతకుడు కాలయమునులా వస్తున్నాడు, నన్ను తొందరగా వచ్చి రక్షించు అన్నది ఎవరు? రోమశుడు. పిల్లి వచ్చేసి లోపల బందీగా ఉంటుంది కాబట్టి ఫలితుడిని పిలుస్తూ ఉందన్నమాట. నెక్స్ట్, ఈ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి అనేసి ఇచ్చారండి. ఆహారము, ధర్మము, ప్రాణము, కథ, సంతోషము అనేసి ఇచ్చారు. ఆహారము అంటే ఓగిరము అండి. నెక్స్ట్ ధర్మము అంటే దమ్మము, కథ అంటే కథ, నెక్స్ట్ సంతోషము అంటే సంతోషం అండి. సో దీనికి 5. ప్రాణము అంటే పానము అండి, దీనికి 3 అనమాట. సో ప్రకృతి వికృతులు చూసారు కదా. ఆహారము అంటే ఓగిరము, ధర్మము అంటే దమ్మము, ప్రాణము అంటే పానము, కథ అంటే కథ, సంతోషము అంటే సంతోషం. ప్రకృతి వికృతులండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది, 2 పదాల కలయిక వల్ల ఏర్పడే దానిని సంధి అంటారు. ఆప్షన్ 2, సంధి జరిగే సమయంలో మొదటి పదం చివర హల్లు పోతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3, సంధి జరిగే సమయంలో రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. ఆప్షన్ 4, 2 తెలుగు పదాల మధ్య జరిగే సందులను తెలుగు సందులు అనేసి అంటారు అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు ఏది కరెక్టో చెప్పాలండి. సరికాని వాక్యాన్ని అడిగారు. సో సరికాని వాక్యం ఏదంటే ఆప్షన్ 2 అండి. సంధి జరిగే సమయంలో మనకు ఇక్కడ ఏమవుతుంది? మొదటి పదం చివరి అచ్చు పోతుందండి, హల్లు కాదు, చివరి అచ్చు అనేది పోతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ అచ్చు అనేది ఉండాలి కాబట్టి ఇది సరికాని వాక్యం. సో సరి అయినవి అయితే ఒకసారి చూద్దాము. 2 పదాల కలయిక వలన ఏర్పడే దానిని ఏమంటాము? సంధి అంటారు. నెక్స్ట్, సంధి జరిగే సమయంలో రెండవ పదంలోని మొదటి అచ్చు మిగులుతుందండి. ఇక్కడ సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోయి రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుందన్నమాట. 2 తెలుగు పదాల మధ్య జరిగే సందులను ఏమంటాము? తెలుగు సందులు అనేసి చెప్తాము. సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, క్రింది పదాలను విడదీయగా తప్పుగా ఉన్న దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది, వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఆప్షన్ 2, మనమందరము, మనము ప్లస్ అందరము, మనమందరం. ఆప్షన్ 3, ఎవరిక్కడ, ఎవరు ప్లస్ అక్కడ. ఆప్షన్ 4, మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో, మహనీయులు ఎందరో. సో దీంట్లో తప్పుగా ఉన్నది ఏంటండి? ఆప్షన్ 3 అనేది మనకు తప్పుగా ఉందండి. ఎందుకు? ఎవరిక్కడ అంటే ఎవరు ప్లస్ ఇక్కడ రావాలండి. సో ఇక్కడ మనకు అక్కడ అనేసి ఇచ్చారు కాబట్టి ఇది తప్పుగా ఉంది. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారు. విశేషణము, నామవాచకము, క్రియ, అవ్యయము, సర్వనామం ఇచ్చారు. విశేషణము అంటే మనకు వచ్చేసి ఏమవుతుందండి? ఎర్రని అనేది మనకు విశేషణము. వనజ అనేది మనకేమవుతుందండి? నామవాచకము, పేర్లను తెలియజేసేది కాబట్టి నామవాచకము. నెక్స్ట్, ఆమె అనేది మనం దేన్ని తెలియజేస్తుంది? సర్వనామాన్ని తెలియజేస్తుంది. కాని అనేది ఏంటిదండి? అవ్యయము. కాని అనేది మనకేమవుతుంది? అవ్యయము. నెక్స్ట్, విశేషణము. నెక్స్ట్, క్రియ అండి. క్రియ వచ్చేసి ఏమవుతుంది? చదివాను అనేది క్రియ అవుతుంది వీటిల్లో. ఒకసారి అయితే మళ్ళీ చూద్దాము. వనజ అనేది పేర్లను తెలియజేస్తుంది కాబట్టి అది మనకు ఏమవుతుందండి? నామవాచకం అవుతుంది. నెక్స్ట్, ఎర్రని అనేది విశేషణాన్ని తెలియజేస్తుంది. ఆమె అనేది సర్వనామము. కాని అనేది మనకు అవ్యయం. నెక్స్ట్, చదివాను అనేది ఏంటిదండి? క్రియ. నెక్స్ట్, స్ఫూర్తి కథలు. విక్రమసేనుడు ఏ రాజ్యాన్ని, ఇక్కడ వచ్చేసి స్ఫూర్తి కథలో అండి, స్ఫూర్తి కథలు కాదు, స్ఫూర్తి కథలో విక్రమసేనుడు ఏ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పాటలీపుత్రం. ఆప్షన్ 2 మగధ. ఆప్షన్ 3 హస్తినాపురం. ఆప్షన్ 4 పైవన్య అనేసి ఇచ్చారు. మనకు స్ఫూర్తి ఉంది కదా, సమయస్ఫూర్తి లెసన్లో స్ఫూర్తి అనేది చదవండి ఆనందించండిలో ఉంటుందండి. సో దీంట్లో ఉండేటటువంటి విక్రమసేనుడు వచ్చేసి ఏ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు? మగధ రాజ్యాన్ని పాలిస్తూ వాడండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్,
స్ఫూర్తి కథల పరాజయంతో గుహలో దాక్కున్న విక్రమసేనుడికి స్ఫూర్తినిచ్చినటువంటిది ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సాలీడు, ఆప్షన్ 2 చీమ, ఆప్షన్ 3 ఏనుగు, ఆప్షన్ 4 సింహము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాలీడ్ అండి. సాలీడు. స్ఫూర్తి కథలలో పరాజయంతో గుహలో దాక్కున్న విక్రమసేనుడికి స్ఫూర్తినిచ్చినటువంటిది ఏంటిది? సాలీడు. నెక్స్ట్, భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఆప్షన్స్ వచ్చేసి ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ని అయితే మీరు కామెంట్ చేయండి. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుంచి అండి? 1965 జనవరి 26 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞను ఎవరి సహకారంతో పైడిమర్రి వారు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు? ఆప్షన్స్ ఫస్ట్ ది పివి నరసింహారావు, ఆప్షన్ 2 బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ 3 వచ్చేసి తెన్నేటి విశ్వనాథం, ఆప్షన్ 4 శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనేసి ఇచ్చారు. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞను ఎవరి సహకారంతో పైడిమర్రి వారు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు అంటే తెన్నేటి విశ్వనాథం గారు అండి. తెన్నేటి విశ్వనాథం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు అనే పద్యమును క్రింది వారిలో ఎవరు రచించారు? సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వేమన, తిక్కన, పక్కి అప్పల నరసయ్య, మారద వెంకయ్య అనేసి ఇచ్చారండి. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు అనేటటువంటి పద్యాన్ని ఎవరు రచించారండి? వేమన అండి. వేమన రచించినటువంటి పద్యం. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు అనే పద్యమును రచించినది ఎవరో గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇవి మనకు సుభాషితాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఆప్షన్స్లో కరుణశ్రీ, వేమన, తిక్కన, పక్కి అప్పల నరసయ్య అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరుణశ్రీ అండి. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు అనే పద్యమును రచించినది ఎవరు? కరుణశ్రీ. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింద ఇచ్చిన కవులు వారి కాలానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది నార్ల చిరంజీవి 20వ శతాబ్దం అనేసి ఇచ్చారు. సెకండ్ది మారద వెంకయ్య 17వ శతాబ్దము, తిక్కన 13వ శతాబ్దము, పోతులూరి వీరబ్రహ్మం వచ్చేసి 17వ శతాబ్దానికి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరికాని జతను అడుగుతున్నారు. సరికానిది వచ్చేసి మనకు మారద వెంకయ్య అండి. మారద వెంకయ్య చూసుకున్నట్లయితే మనకు 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. 16వ శతాబ్దానికి చెందిన కవి అండి. సో నార్ల చిరంజీవి వచ్చేసి మనకు 20వ శతాబ్దం అండి, కరెక్టే. నెక్స్ట్ తిక్కన్ వచ్చేసి 13వ శతాబ్దము, పోతులూరి వీరబ్రహ్మం గారు వచ్చేసి మనకు 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. సో మారద వెంకయ్య ఏ శతాబ్దం అండి? 16వ శతాబ్దం అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను క్రింద ఇచ్చిన కవులు వారు రచించిన శతకాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో నార్ల చిరంజీవి తెలుగు బిడ్డ శతకం అనేసి ఇచ్చారు, వేమన శతకం, కరుణశ్రీ తెలుగు బాల శతకం, తిక్కన్న మహాభారతం అనేసి ఇచ్చారు. సో దీంట్లో సరికానిది అడిగారండి. సరికానటువంటిది ఏదండి? ఆప్షన్ 1. నార్ల చిరంజీవి వచ్చేసి తెలుగు బాల శతకాన్ని, తెలుగు పూల శతకం అండి. తెలుగు పూల శతకాన్ని రచించింది ఎవరు అంటే మనకు నార్ల చిరంజీవి అండి. ఆప్షన్ 1 వచ్చేసి మనకి ఇక్కడ రాంగ్గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ది క్రింద ఇచ్చిన వాక్యములను పరిశీలించి సరి అయిన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. మనకు ఏబిసి అనేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాము. శతకము అంటే 100 పద్యాల రచన. శతక పద్యాల ముందు మకుటం ఉంటుంది. శతక పద్యాలలో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరి అయిన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఏ అండ్ సి కరెక్ట్ అండి. శతకము అంటే మనకు 100 పద్యాల రచన అనేది కరెక్ట్.
శతక పద్యాలలో మనకు పద్యాలు అనేటివి ఎలా ఉంటాయండి, ముక్తకాలుగా ఉంటాయి. ఇది కూడా మనకు సుభాషితాల లెసన్లో ఉంది, టెక్స్ట్ బుక్లోనే ఉందండి. సో ఇక్కడ మనకు రాంగ్గా ఉండేది బి అనేదండి. బి అనేది తప్పుగా ఇచ్చారు. ఎందుకంటే శతక పద్యాల ముందు కాదండి, చివరన మనకు మకుటం అనేది ఉంటుంది. ముందు ఉండదు, చివరన, శతక పద్యాల చివరన మనకు మకుటం అనేది ఉంటుంది. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింద ఇచ్చిన సమాస పదము విగ్రహ వాక్యాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది వచ్చేసి రోషావేశము అంటే రోషమును ఆవేశమును, బాలబాలికలు బాలురును బాలికలను, బంధుమిత్రులు బంధువులను మిత్రువులను. సో సూర్యచంద్రులు అంటే సూర్యులు చంద్రులు అనేసి ఇచ్చారండి. సరికాని జత వచ్చేసి ఆప్షన్ 4 అండి. సూర్యచంద్రులు అంటే సూర్యుడును చంద్రుడును అండి, సూర్యుడును చంద్రుడును వస్తుంది, సూర్యులు చంద్రులు అనేది రాదు. సో సరికానిది వచ్చేసి మనకు ఆప్షన్ 4. నెక్స్ట్ది, సమాసంలో ఉన్న 2 పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉండే దానిని ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో మనకు ఏ సమాసంలో 2 పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ అయితే చూసుకోండి, ద్విగు, రూపక, ద్వంద్వ, సంభావన, ఉభయపద, కర్మధారయ సమాసం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వంద్వ సమాసం అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, క్రింద ఇచ్చిన పాఠ్యాంశాలలో కాశీనాథుడు అనే పాత్ర కలిగిన పాఠ్యాంశమును గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మనకి కింద కొన్ని పాఠ్యాంశాలను ఇచ్చారు, వాటిల్లో కాశీనాథుడు పాత్ర అనేది ఏ లెసన్లో ఉంది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో సమయపాలన, సమయస్ఫూర్తి, టోపీల వ్యాపారి, దానగుణం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టోపీల వ్యాపారి అండి. మనకు టోపీల వ్యాపారి అనేటటువంటి లెసన్లో కాశీనాథుడు అనేటటువంటి పాత్ర అయితే ఉంది. సో ఇవి వచ్చేసి మనకు 6th క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. సో చూసారు కదా, ఎగ్జామ్ అయితే రాశారు కదా. సో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మొత్తం మనము 60 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 6th క్లాస్ తెలుగు డే 1 అండి. డే 1కి సంబంధించి మనకు 6th క్లాస్ తెలుగు ఎగ్జామ్ అయితే పెట్టుకున్నాము. సో ఈ 6th క్లాస్ తెలుగులో మొత్తం 60 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే క్వశ్చన్స్ అనేటివి ఎలా ఉన్నాయి అనేసి కూడా కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. సో అందరూ ప్రిపేర్గా ఉండండి. సో మీకు గనక ఈ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.